హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మీ అందరి కోసం మనవాని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి కూడా బిఎల్ స్టోరీస్ లాగానే ఉంటాయి. సో ఒకవేళ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మనం ఈ వీడియోస్ ని కూడా కంటిన్యూ చేస్తాం. సో లేట్ చేయకుండా మనవాని స్టార్ట్ చేస్తాం. సో ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం, సో ఒక అబ్బాయి స్ట్రీట్ లో తిరుగుతూ ఒక అబ్బాయికి అతని ఫోన్ లో ఒక అబ్బాయి ఫోటోని చూపిస్తూ అడుగుతుంటాడు, సో మీరు ఇతన్ని చూసారా అని. ఇతనికి 20 years. సో అప్పుడు అబ్బాయి చెప్తుంటాడు, నేను ఇతన్ని చూడలేదు. సో అప్పుడు అబ్బాయి సాడ్ అయి వెళ్తుంటాడు. సో ఈ అబ్బాయి పేరు ల్యాండ్ టియాన్, ఇతనికి 24 years. సో ఇక్కడ టియాన్ చెప్తుంటాడు, నేను 2 days లో మార్కెట్ లో ఇతని గురించి అడుగాను, కానీ అతను నాకు ఇక్కడ కూడా దొరకలేదు. సో మేబీ అతను ఇక్కడ సామాన్లు కొనడానికి అప్పుడప్పుడు వస్తాడు కావచ్చు. నేను కూడా అందరితో అతని హై స్కూల్ యొక్క ఫోటోని తీసుకొని అందరితో అడుగుతున్నాను. సో అప్పుడు టియాన్ ఫ్రస్ట్రేటెడ్ గా అయ్యి చెప్తుంటాడు, సో అతన్ని వెతకడంలో నేను లంచ్ కూడా చేయలేదు. సో నేను ఏదైనా ఒక రెస్టారెంట్ కి వెళ్ళి తింటాను. సో అప్పుడే అతనికి ఒక శబ్దం వినపడుతుంది, సో నువ్వు మెంటలా అని. సో అప్పుడు అతను అటువైపుకి వెళ్తాడు. సో అప్పుడు అతను చూస్తుంటాడు, ఇద్దరు పెద్ద అబ్బాయిలు ఒక చిన్న అబ్బాయితో చెప్తుంటారు, ఎవరో నిన్ను ప్రొవోక్ చేస్తే సో నువ్వు అతన్ని బండరాయితో కొట్టేస్తావా. సో అప్పుడు చిన్న అబ్బాయి చెప్తుంటాడు, నేనైతే నిన్నైతే కొట్టలేదు కదా, సో అయితే నీ ప్రాబ్లం ఏంటి. సో అప్పుడు పెద్ద అబ్బాయి చెప్తుంటాడు, నీలాంటి అబ్బాయిలని కొట్టడమే సరైన పద్ధతి. సో అప్పుడు అతన్ని పంచ చేయడానికి పోతుంటాడు. సో అప్పుడే టియాన్ వచ్చి అతని చేయిని పట్టుకుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఆగు, నీకు ఏమైనా మాట చెప్పాలనుకుంటే నువ్వు అర్థమయ్యేలాగా చెప్పు, ఈ అబ్బాయిని కొట్టవలసిన అవసరం ఏముంది. సో అప్పుడు అబ్బాయి చెప్తుంటాడు, సో ఎవరు ఆనియన్ హెడ్. సో అప్పుడు రెండో అబ్బాయి అడుగుతాడు, అసలు నువ్వెవరు. సో అప్పుడు టియాన్ చెప్తుంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆనియన్ కాదు, సో నువ్వు ఇతన్ని బుల్లి చేయొద్దు, సో వీళ్ళ దగ్గర ఫైట్ చేయవలసిన స్టెమినా ఉండదు. సో అప్పుడు ఎల్లో షర్ట్ అబ్బాయి అది చెప్తుంటాడు, ఎప్పుడైతే నీకు ఏం జరిగిందో తెలియకపోతే సో నువ్వు లెక్చర్ ఇవ్వకు. సో ఇదంతా అబ్బాయి స్టార్ట్ చేశాడు. అప్పుడు బ్లాక్ షర్ట్ అబ్బాయి చెప్తుంటాడు, నేను అతన్ని కొట్టాలనుకోలేదు, నేనైతే కేవలం అతన్ని భయపట్టించాలనుకున్నాను. సో అప్పుడు అతని ఫ్రెండ్ యాంగ్ తో చెప్తుంటాడు, పద ఇక్కడ నుండి. సో అప్పుడు యాంగ్ చెప్తుంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. సో ఇక్కడ టియాన్ బ్లాక్ షర్ట్ యొక్క అబ్బాయి చేయిని పట్టుకొని అడుగుతుంటాడు, నువ్వు బాయునా, ఇది నిజంగా నువ్వే. ఇంకా నేను ఎప్పటి నుండి నేను వెతుకుతున్నాను, నీకు అసలు ఏమైంది, ఇంకా నువ్వు ఇలాంటి చప్రి అబ్బాయిలతో ఎందుకు తిరుగుతున్నావు. అప్పుడు యాంగ్ చెప్తుంటాడు, చప్రి అంటే దీని అర్థం ఏంటి. అప్పుడు బాయున్ తన చేయిని తీసుకుని చెప్తుంటాడు, మీరు నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా చెప్పేసి అతను అక్కడ నుండి పారిపోతాడు. ఇక్కడ యాంగ్ టియాన్ ని ఆపేస్తాడు. ఇక్కడ టియాన్ అతన్ని జరుగు అని చెప్తుంటాడు. అప్పుడు యాంగ్ చెప్తుంటాడు, నువ్వెవరు. అప్పుడు టియాన్ యాంగ్ ని గోడకి పిన్ చేసి చెప్తుంటాడు, సో నువ్వు నా దారి వదిలేసాయి. సో ఇక్కడ యాంగ్ చెప్తుంటాడు, అతనైతే చాలా డేంజరస్. సో ఇక్కడ టియాన్ భయం వెనకాల పరిగెడుతుంటాడు. అప్పుడు అతను అటు ఇటు చూస్తుంటాడు, కానీ అతను ఎక్కడ కనబడడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, టియాన్ అతని బెడ్ లో తన పిల్లితో పడుకొని ఉంటాడు. సో అప్పుడు అతని ఫోన్ లో బయోన్ యొక్క ఫోటోని చూసి చెప్తుంటాడు, ఇతను నా యంగర్ బ్రదర్. సో అతను ఫస్ట్ లో మా ఇంటి పక్కన ఉండేవాడు. సో అతని బ్యాక్గ్రౌండ్ అతని ప్రెజెన్స్ తో చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో మనం చూస్తాం, ఇక్కడ బయోన్ చెప్తుంటాడు, టియాన్ బ్రదర్ ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయండి, ఇది చనిపోతుంది, దీనికి హెల్ప్ చేయండి. సో అప్పుడు టియాన్ చెప్తుంటాడు, ఒక పిల్లి, సో దీనికి గాయాలు తగిలాయా, సో ఆగు మనం దీన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. సో డాక్టర్ దగ్గర చేరుకున్న తర్వాత బాయున్ డాక్టర్ తో అడుగుతుంటాడు, అది బ్రతుకుంటుంది కదా. సో అప్పుడు డాక్టర్ చెప్తుంటాడు, ఎలాంటి సీరియస్ ప్రాబ్లం లేదు, ఇది చలి ఉన్న ఆకలి వల్ల స్పృహ కోల్పోయింది, దీనికి కేవలం కేర్ అవసరం ఉంది. అప్పుడు బాయున్ చెప్తుంటాడు, రియల్ గానా. సో అప్పుడు అతను ఆ పిల్లిని చూస్తాడు. అప్పుడు అతను టియాన్ తో చెప్తుంటాడు, సో మీరు దీన్ని మీతో మీ ఇంటికి తీసుకుని వెళ్ళగలుగుతారా, మా మమ్మీకి పిల్లులు అంటే అస్సలు నచ్చవు. అప్పుడు టియాన్ చెప్తుంటాడు, ఆఫ్ కోర్స్ నేను గ్యారంటీ ఇస్తాను, కొన్ని రోజుల్లోనే ఈ పిల్లి చాలా పెద్దది వైట్ అయిపోతుంది. అప్పుడు బాయున్ చెప్తుంటాడు, రియల్ గానా. ఇక్కడ టియాన్ ఆ పిల్లిని ఉంచుకుంటాడు. సో దాని పేరుని బ్రాండీ అని పెడతాడు. ఇక్కడ బాయున్ ప్రతిరోజు బ్రాండీతో కలవడానికి వస్తుంటాడు. సో మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. సో అతను చ్వింగం లాగా నాతో అతుక్కొని ఉండేవాడు. సో అతను నాకు నా యంగర్ బ్రదర్ లాగా అనిపించేవాడు. సో నేను అతని గురించి డెజర్ట్స్ కూడా బై చేసేవాడిని. సో ఎప్పుడైతే నేను యూనివర్సిటీకి వెళ్ళడానికి టౌన్ ని వదిలేసానో, సో అప్పుడు కూడా మేమందరం కలిసే వాళ్ళం. ఎప్పుడైతే నేను 3rd year లో ఉండేనో, సో అతను నన్ను అతని వీచాట్ నుండి డిలీట్ చేసేసాడు. అతను నన్ను బ్లాక్ కూడా చేసేసాడు. సో నేను అందరితో అడిగాను, సో కానీ నాకు అతని గురించి ఎలాంటి విషయం దొరకలేదు. దీంతోనైతే అతను మాయమే అయిపోయినట్టు. ఆ విషయానికి 3 years గడిచిపోయాయి.
కొన్ని రోజుల తర్వాత మమ్మీ అతన్ని మార్కెట్ లో చూసింది. సో అప్పుడు నేను అతన్ని వెతకడానికి వెళ్ళాను. సో నేను ఎప్పుడు కూడా అతన్ని పాస్ట్ లో తిట్టేటప్పుడు చూడలేదు. సో మేబీ అతని ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల అలా జరిగింది కావచ్చు. కానీ ఎందుకు అతను నా దగ్గర నుండి హెల్ప్ తీసుకోలేదు? ఇంకా అతను ఎందుకు నన్ను బ్లాక్ చేసేసాడు? నాకు ఏం అర్థం కావడం లేదు. సో మేబీ నేను ఏమైనా చేశాను కావచ్చు. సో దాని వల్ల అతనికి నా మీద అసహ్యం కలిగింది కావచ్చు. సో ఇక్కడ టియాన్ కి ఆ పిల్లి చాలా గట్టిగా మ్యావ్ అని పిలుస్తుంటుంది. సో అప్పుడు టియాన్ చెప్తుంటాడు, సారీ నేను నిన్ను నిద్రలో నుంచి లేపేశానా? సో ఈ రోజు నేను ఈ సెకండ్ డాడ్ తో కలిసాను, కానీ అతను పారిపోయాడు. కానీ అతను ఎన్నిసార్లు పారిపోయినా కానీ నేను అతన్ని వెతుకుతాను. సో ఎప్పుడైతే అతను నెక్స్ట్ టైం అతను నాతో కలుస్తాడో సో అతన్ని నేను లాక్కొని ఇక్కడికి తీసుకొస్తాను. సో ఇక్కడ పిల్లి టియాన్ని కొరికేస్తుంది. సో దీంతో ఈ చాప్టర్ 1 ఎండ్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ లో చెప్పండి, నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.